Welcome to Eagle Health. నేను మీ ఆంకాలజిస్ట్ డాక్టర్ విజయ్ కరణ్ రెడ్డి అట్ అరిట్ హాస్పిటల్స్ గచ్చిబౌలి హైదరాబాద్. ఈరోజు మనం బ్రెస్ట్ క్యాన్సర్గా ఎలా వస్తుంది, దానికి తెలుసుకునే లక్షణాలు ఏంటి, డయాగ్నోసిస్ ఎలా అవుతుంది, దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి అవి మనం తెలుసుకుందాం. సో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్స్. ఇప్పుడు 1 in every 8 women, 1 in every 8 ఇండియన్ ఉమెన్కి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనికి వచ్చే లక్షణాలు కానీ రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలామంది అడుగుతారు, బ్రెస్ట్ క్యాన్సర్ హెరిడిటరీయా, మా ఫ్యామిలీలో బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటేనే మాకు వస్తుందా అనేది. హెరిడిటరీ అనేది ఫ్యామిలీలో వచ్చే క్యాన్సర్ అనేది ఇన్సిడెన్స్ 5 to 10% ఉంటుంది, కానీ దాంట్లో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది హైయెస్ట్ పాసిబిలిటీ ఉంటుంది. సో మీ ఫ్యామిలీలో మీ మదర్ కానీ గ్రాండ్ మదర్ కానీ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఓవేరియన్ క్యాన్సర్ కానీ ఉంటే మీకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. హెరిడిటరీ కాకుండా వేరే రిస్క్ ఫ్యాక్టర్స్కి వస్తే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఒబేసిటీ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది ప్రతి క్యాన్సర్కి రిస్క్ ఫ్యాక్టరే ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్కి ఇంకా ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఇది కాకుండా నెక్స్ట్ అనేది హార్మోనల్ పిల్స్. సో ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అనేది మనం ఫర్ లాంగ్ టర్మ్ యూస్ చేస్తే అన్గైడెడ్ అన్సూపర్వైజ్డ్ యూసేజ్ ఉంటుంది, బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. జెనెటిక్ నుంచి వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ని మనం ప్రివెంట్ ఎలా చేయాలంటే స్క్రీనింగ్ చేస్తాం. సో ఎవ్రీ ఉమెన్ 40 years అండ్ అబవ్ ఇయర్లీ ఒకటి మ్యామోగ్రామ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీ ఫ్యామిలీలో బ్రెస్ట్ క్యాన్సర్ హిస్టరీ ఉంటే 35 years ఏజ్ గ్రూప్ నుంచే మీరు స్క్రీనింగ్ అనేది స్టార్ట్ చేయాలి. మ్యామోగ్రామ్ స్క్రీనింగ్ కాకుండా సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అని ఉంటుంది. ఇది ఈవెన్ అట్ యంగర్ ఏజ్ 25-30 years కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. సో ఎవ్రీ మంత్ మీకు మెన్సెస్ ఉన్నప్పుడు ఆ వారంలో ఒకసారి బాత్రూంలో ఉన్నప్పుడు ఒక చేయితోటి మన బ్రెస్ట్ని 4 sides ఫీల్ చేసుకుని ఏమైనా లంప్ ఉందో లేదో మనం తెలుసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ హోమ్ రెమెడీ స్క్రీనింగ్ బ్రెస్ట్ క్యాన్సర్కి. ఇట్ ఈస్ ఆల్సో ఎఫెక్టివ్. మీకు ఎప్పుడైనా లంప్ తాగితే అల్ట్రాసౌండ్ కానీ మ్యామోగ్రామ్ కానీ చేసుకుని మనం దాని తర్వాత ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. రిస్క్ ఫ్యాక్టర్స్ తెలుసుకున్నాము, దాన్ని ఎట్లా కనిపెట్టాలో తెలుసుకున్నాము. నెక్స్ట్ డయాగ్నోసిస్కి వచ్చేవారికి ఫస్ట్ అండ్ మోస్ట్ కామన్ సిమ్టమ్ అని చెప్పింది ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్లో బ్రెస్ట్ లంప్ అనేది ఉంటుంది. బ్రెస్ట్ లంప్ కాకుండా నిప్పుల్ డిశ్చార్జ్ కానీ చేంజ్ ఇన్ షేప్ ఆఫ్ ద నిప్పుల్ కానీ మీ నార్మల్ బ్రెస్ట్కి కంపేర్ చేస్తే ఏది అబ్నార్మల్ చేంజ్ ఉన్నా కానీ మీరు బ్రెస్ట్ క్యాన్సర్ అనే సస్పిషన్ తెలుసుకొని దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు గైనకాలజిస్ట్ దగ్గర వెళ్ళొచ్చు, మీరు జనరల్ సర్జన్ ఫిజిషియన్ దగ్గర కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ బ్రెస్ట్ ప్రాబ్లమ్ ఉంటే, బ్రెస్ట్ లంప్ ఉంటే అల్ట్రాసౌండ్ కానీ మ్యామోగ్రామ్ కానీ ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. దాంట్లో మనకి ఏమన్నా గడ్డ కానీ డౌట్ఫుల్గా కనిపిస్తే దాని నుంచి ఎఫ్ఎన్ఏసి కానీ బయోప్సీ కానీ చేస్తాం. ఎఫ్ఎన్ఏసి అంటే ఆ లంప్ నుంచి లిక్విడ్ తీసి మైక్రోస్కోప్లో చెక్ చేయొచ్చు. బయోప్సీ అంటే ఆ టిష్యూ తీసుకుని నీడిల్ తోటి కొంచెం టిష్యూకి తీసుకుని దాన్ని మైక్రోస్కోప్ కింద చూసి మనం క్యాన్సర్ ఉందా లేదో అని తెలుసుకోవచ్చు. ఒకసారి క్యాన్సర్ కన్ఫర్మ్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ తెలియాలి. ఆ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ తెలియనికే ఇన్వెస్టిగేషన్స్ అనేది సిటీ స్కాన్ తోటి మనం స్టార్ట్ చేయొచ్చు. నార్మల్గా పెట్ స్కాన్ అనేది ప్రతి ఒక్క డాక్టర్ చేస్తారు. బ్రెస్ట్ ఏ క్యాన్సర్ డిటెక్ట్ అయినా కానీ స్టేజింగ్ కోసం పెట్ స్కాన్ చేస్తారు. ఆ పెట్ స్కాన్ అనేది అవైలబిలిటీ కానీ కాస్ట్ కానీ ఇష్యూ ఉంటుంది. సో పెట్ స్కాన్ చేయాలని కంపల్సరీ కాదు, పెట్ స్కాన్ ఓన్లీ కొన్ని క్యాన్సర్స్కే ఇండికేటెడ్ ఉంటుంది. మనం బ్రెస్ట్ క్యాన్సర్లో సిటీ స్కాన్ ఆఫ్ ద చెస్ట్, సిటీ స్కాన్ ఆఫ్ ది అబ్డామిన్ విత్ కాంట్రాస్ట్ చేస్తే సరిపోతుంది. అన్ని క్యాన్సర్లు లాగా బ్రెస్ట్ క్యాన్సర్ కూడా స్టేజింగ్ ఉంటుంది. స్టేజింగ్ అంటే మన క్యాన్సర్ ఎక్కడి వరకు ఉంది, ఎంత పెద్దగా ఉంది, ఎక్కడి వరకు స్ప్రెడ్ అయిందని మనం తెలుసుకోవాలి. దాంతో ట్రీట్మెంట్ అనేది డిసైడ్ అవుతుంది. సో స్టేజింగ్కి వచ్చేసే వరకు మనం సిటీ స్కాన్ ఆఫ్ ద చెస్ట్ చేస్తే ఫస్ట్ సైట్ ఆఫ్ స్ప్రెడ్ ఫ్రమ్ ద బ్రెస్ట్ క్యాన్సర్ చంక్లో ఉన్న లింఫ్ నోడ్స్. సో సిటీ స్కాన్ చేసి బ్రెస్ట్ ట్యూమర్ ప్లస్ చంక్లో ఉన్న లింఫ్ నోడ్స్ ఉన్నాయో లేదో తెలిసిపోతుంది. దాంతో మనకి స్టేజ్ తెలుస్తుంది. చంక్లో ఉన్న లింఫ్ నోడ్స్ తర్వాత నెక్స్ట్ లంగ్ కానీ లివర్ కానీ స్టేజ్ 4 క్యాన్సర్లు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అది తెలుసుకోనికే సేమ్ సిటీ స్కాన్ చెస్ట్ లేకపోతే సిటీ స్కాన్ ఒక అబ్డామిన్ చేస్తే మనకి స్టేజ్ 4 ఉందో లేదో తెలుస్తుంది. సో క్యాన్సర్లో అనేది మీకు అందరికీ తెలిసిందే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 ఉంటుంది. స్టేజ్ 1 అంటే బ్రెస్ట్ క్యాన్సర్ బ్రెస్ట్లోనే ఉంది. స్టేజ్ 2, స్టేజ్ 3 అంటే బ్రెస్ట్లో నుంచి సంకలోకి వెళ్ళింది. స్టేజ్ 4 అంటే బ్రెస్ట్ నుంచి వేరే ఆర్గన్కి అంటే లంగ్స్లో కానీ లివర్ కానీ బోన్ కానీ ఎక్కడైనా స్ప్రెడ్ అయినప్పుడు స్టేజ్ 4 అంట. సో ఈ స్టేజ్ ప్రకారం మనం ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేయొచ్చు. స్టేజ్ 1 బ్రెస్ట్ క్యాన్సర్లో సర్జరీ అనేది సరిపోతుంది. సో వెరీ ఎర్లీ స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్ 2 cm 1 cm ట్యూమర్ ఉన్నప్పుడు ఆపరేట్ చేసి సర్జరీ చేసి ఆ ట్యూమర్ తీసేస్తాం. దాని తర్వాత మళ్ళీ ఆ ట్రీట్మెంట్ అవసరం ఉందో లేదో మనం ఆ సర్జరీ రిపోర్ట్ ప్రకారము డిసైడ్ చేయాలి. సో బ్రెస్ట్ క్యాన్సర్లో సర్జరీ 2 types ఉంటుంది. ఒకటేమో
లంపెక్టమీ అంటాము, వేర్ ఓన్లీ ట్యూమర్ ఇస్ రిమూవ్డ్. బ్రెస్ట్ అనేది మనం సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మాస్టెక్టమీ అంటే పూర్తిగా బ్రెస్ట్ తీసేయడం. లేటెస్ట్ ప్రోటోకాల్స్ ప్రకారము వీలైనంత వరకు మీ బ్రెస్ట్ ఆంకో సర్జన్ లంపెక్టమీ అనే చేస్తారు. మీ బ్రెస్ట్ కాంటోర్ షేప్ మెయింటైన్ చేసి, కాస్మోసిస్ మెయింటైన్ చేసి ఉట్టి ట్యూమర్ ఒకటే తీస్తారు. ఒకవేళ బ్రెస్ట్ క్యాన్సర్ సంకలో స్ప్రెడ్ అయినా కానీ, లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అయినా కానీ అన్ని లింఫ్ నోడ్స్ తీసే అవసరం ఉండదు. దాంట్లో అఫెక్టెడ్ లింఫ్ నోడ్స్ అనే తీయచ్చు. సో ఓన్లీ ట్యూమర్ రిమూవల్ విత్ అఫెక్టెడ్ నోడ్స్ రిమూవల్ని మనం బ్రెస్ట్ కన్జర్వేషన్ థెరపీ అంటాం. సో బ్రెస్ట్ కన్జర్వేషన్ థెరపీ లేటెస్ట్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్. పేషెంట్కి వీలైనంత వరకు లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, కాస్మెటిక్ ప్రాబ్లమ్స్ లేకుండా మనం ట్రీట్ చేయొచ్చు. ఇప్పుడు కొత్తగా ప్రెసిషన్ ఆంకాలజీ అనేది మనము మూవ్ అవుతున్నాం. ప్రెసిషన్ ఆంకాలజీ అంటే మన ట్యూమర్లో ఉన్న బిహేవియర్ కానీ బయాలజీ కానీ తెలుసుకుంటాం. సో బ్రెస్ట్ క్యాన్సర్లో ప్రెసిషన్ ఆంకాలజీ అన్నప్పుడు 3 ఫ్యాక్టర్స్ చూస్తాం ట్యూమర్లో. అది ER/PR హార్మోనల్ రిసెప్టర్స్ అంటాము, ఇంకోటి HER2/neu పాజిటివిటీ అంటాం. సో ఈ 3 ఫ్యాక్టర్స్ మనం తెలుసుకున్న తర్వాత, ట్యూమర్ బయాలజీ తెలిసిన తర్వాత మనకి ఏం ట్రీట్మెంట్ అవసరమో, బెస్ట్ వే టు ట్రీట్ దట్ ట్యూమర్ అనేది మనం తెలుసుకోవచ్చు. స్టేజ్ 2, స్టేజ్ 3 అయినప్పుడు, స్టేజ్ 2 అంటే ట్యూమర్ బ్రెస్ట్ నుంచి సంకలోకి స్ప్రెడ్ అయిపోయింది. అలా ఉన్నప్పుడు మనకి కీమోథెరపీ అనే ట్రీట్మెంట్ ఖచ్చితంగా అవసరం పడుతుంది. ట్యూమర్ అనేది బ్రెస్ట్లో నుంచి ఒకసారి స్ప్రెడ్ అయిన తర్వాత ఉట్టి సర్జరీ చేయకుండా స్పెషల్ ఎక్స్ట్రా ట్రీట్మెంట్, రేడియేషన్ కానీ కీమోథెరపీ కానీ మనము యాడ్ చేసుకోవచ్చు. అదే ఒకవేళ స్టేజ్ 4కి వస్తే మనం ట్రీట్ చేసే ఆప్షన్స్ ఉంటాయి, కీమోథెరపీ కానీ, రేడియేషన్ కానీ, ఇమ్యూనోథెరపీ కానీ. బట్ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే స్టేజ్ 4లో క్యూర్ అనేది పాసిబుల్ ఉండదు. మనం ఏం ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ జబ్బుని కంట్రోల్ చేస్తాము. లాంగ్ టర్మ్ వరకు మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెయింటైన్ చేసి వీలైనంత వరకు పేషెంట్కి మనం లైఫ్ పెంచవచ్చు, కానీ ట్యూమర్ పూర్తిగా ఎప్పుడు క్యూర్ కాదు. సో బ్రెస్ట్ క్యాన్సర్లో సర్జరీ కానీ, కీమోథెరపీ అండ్ రేడియేషన్ కాకుండా ఇంకో ట్రీట్మెంట్ ఏంటంటే హార్మోనల్ థెరపీ ప్లస్ టార్గెటెడ్ థెరపీ అని ఉంటుంది. సో ట్యూమర్ బయాలజీ తెలుసుకోనికే మనం ప్రెసిషన్ ఆంకాలజీ ద్వారా మన రిసెప్టర్స్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ రిసెప్టర్స్, HER2/neu రిసెప్టర్స్, ఈ 3 మనము బ్రెస్ట్ ట్యూమర్లో చెక్ చేసుకొని దీని ప్రకారము హార్మోనల్ థెరపీ అన్న, టార్గెటెడ్ థెరపీ అన్న యాడ్ చేస్తాం. సో హార్మోనల్ థెరపీకి మనకు ఉండే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండవు, కీమోథెరపీకి సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి. టార్గెటెడ్ థెరపీ కూడా కీమోథెరపీ అంత సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ఎనీ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్, రిసెప్టర్స్ ఒకవేళ పాజిటివ్ ఉంటే దానికి డైరెక్టెడ్ థెరపీ ఇస్తాము. దీంతో మనకి సర్జరీ కానీ, కీమోథెరపీ కానీ దానికంటే బెటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని సిచ్యువేషన్స్లో మనం కీమోథెరపీ అవాయిడ్ చేసి కూడా హార్మోనల్ థెరపీ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. నెక్స్ట్ మనకి తెలుసుకోవాల్సింది కీమోథెరపీతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్. సో కీమోథెరపీ అనేది సిస్టమిక్ ట్రీట్మెంట్. మనకి ఇచ్చేది IV లైన్లో IV ఫ్లూయిడ్స్ లాగా ఇస్తారు. ఇట్ ఈస్ గివెన్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 4 to 5 hours, 4 to 6 hours. సో కీమోథెరపీ బ్లడ్లో ఇస్తాం కాబట్టి అది బాడీలో ప్రతి సెల్లో యాక్ట్ అవుతుంది. దానివల్ల మనకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. సో కీమోథెరపీతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ఇస్ నాజియా, వామిటింగ్. అది మోస్ట్ కీమోథెరపీస్ తోటి ఉంటుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ కన్సర్నింగ్ ఏంటంటే ప్రతి పేషెంట్ అడిగేది హెయిర్ లాస్ గురించి. సో బ్రెస్ట్ క్యాన్సర్ కీమోథెరపీ తోటి హెయిర్ లాస్ అవుతుంది, కానీ హెయిర్ లాస్ అనేది టెంపరీ. మనకి ట్రీట్మెంట్ వరకే హెయిర్ లాస్ ఉంటుంది, తర్వాత మనకి హెయిర్ తిరిగి వచ్చేస్తుంది. పూర్తిగా 100% వస్తుందని గ్యారంటీ లేదు, కానీ మనకి వచ్చి ఉన్న హెయిర్ అయితే వాపస్ వస్తుంది. నెక్స్ట్ నాజియా, వామిటింగ్ కాకుండా జనరల్ వీక్నెస్ కానీ, లాస్ ఆఫ్ అపెటైట్ కానీ, కీమోథెరపీ యూజువలీ ఎవ్రీ 3 weeks కానీ 2 weeks కానీ ఇస్తాం యాజ్ ఎ డే కేర్ ప్రొసీజర్. కీమోథెరపీ ఇచ్చిన తర్వాత మీకు నోట్లో టేస్ట్ చేంజ్ అయిపోయి మనకి లాస్ ఆఫ్ అపెటైట్ అవుతుంది, దానివల్ల వీక్నెస్ పెరుగుతుంది. ఎప్పుడైనా మనం కీమోథెరపీకి గ్యాప్ ఇచ్చినప్పుడు 2 weeks, 3 weeks అనేది ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏముందో అవి రికవర్ కానికే మనం పేషెంట్కి గ్యాప్ ఇస్తాము. తర్వాత నెక్స్ట్ సైకిల్ కీమోథెరపీ స్టార్ట్ చేయొచ్చు. సో ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి వస్తాయో అవన్నీ మనం మెడికేషన్ తోటి కంట్రోల్ చేయొచ్చు. వీలైనంత వరకు పేషెంట్ పైన కూడా ఎఫెక్ట్ కానీ తక్కువ ఉంటుంది. యంగర్ పేషెంట్స్ కానీ కీమోథెరపీ చాలా ఈజీగా టాలరేట్ చేస్తారు కంపేర్ టు ఓల్డర్ పేషెంట్. మీ డాక్టర్ గైడెన్స్ కానీ, డాక్టర్ చెప్పిన డైట్ కానీ మీరు ఫాలో చేస్తే కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఈజీగా మనము మేనేజ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగిల్ హెల్త్. మీకు ఏం డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్స్లో రాయండి, మేము వీలైనంత వరకు త్వరలో రిప్లై చేస్తాం. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.